కు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ యువకుడు అక్కడ దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్ లో పిజ్జా డెలివరీ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన కుంచ అన్షుల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన అన్షుల్ అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే అర్ధరాత్రి వేళ పిజ్జా డెలివరీ ఇస్తున్న సమయంలో హఠాత్తుగా కొందరు దుండగులు అన్షుల్పై గన్తో కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. బుల్లెట్లు బలంగా తగలడంతో అన్షుల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కొండంత ఆశలతో కొడుకును అమెరికాకు పంపిన తల్లిదండ్రులు ఇప్పుడు కొడుకు మరణించడాన్ని వార్తతో మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లిలో విషాద ఛాయలనుకున్నాయి. కన్నబిడ్డ మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అన్షుల్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తీసుకొచ్చి చంపేశారండి. This is a message to all the parents that want to send their kids to the US. మా అన్న చాలా లవింగ్ అండ్ చాలా joyful person. He had no use to go to the US, but పంపించాం మేము. He didn't want to go to the US also. Kani Elli, look what he ended up in. Do not send your kids to the US. This is a message from the external affairs that I get my brother's body at the earliest as possible because Saturdays wala office punch cheyadanta. Maku Monday handover chesta ani cheptunnaru body. This is a request that we get it as soon as possible. అనుమానం ఏం లేదండి. ఇట్స్ అ డికాయ్. ఐ థింక్ దేవర్ 2 గన్మ్యాన్ అని తెలుస్తుంది అకార్డింగ్ టు ద యుఎస్ న్యూస్. వాళ్ళు బ్లాక్ మాస్క్ వేసుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్రెడీ వెరీ ఫేమస్ ఇన్ ద యుఎస్. బట్ ఎక్కడ ఇండియన్ స్టూడెంట్ ఆర్ ఇండియన్ సిటిజన్ ఇండియన్ అని చెప్పలేకపోతున్నారు ఎవరు. దే ఆర్ ట్రయింగ్ టు హైడ్ ఇట్. ఆర్ ఓన్లీ ఇంటెన్షన్ ఇస్ టు లెట్ పీపుల్ నో దట్ హీఈస్ అన్ ఇండియన్. హీఈస్ అ 28-year-old ఫ్రమ్ హైదరాబాద్. మా అన్న వెళ్ళి 3.5-4 years అవుతుందండి. హీ వాజ్ మాబ్డ్ బిఫోర్ వన్స్ బై బ్లాక్ మెన్. తన చైన్, ఫోన్, క్యాష్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. బట్ హీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీథింగ్ లైక్ దట్ అగైన్. కానీ ఇట్ హ్యాపెండ్. రెడ్డికి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థులు బలవుతున్నారు. తాజాగా అన్షుల్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందినటువంటి అన్షుల్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మృతి చెందినటువంటి పరిస్థితి. గుండ్లపోచంపల్లిలోని అన్షుల్ నివాసం వద్ద తీవ్ర విషాద చేయాలనుకునే ప్రస్తుతం మనం అన్షుల్ నివాసం వద్ద ఉన్నాం. కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసిన తర్వాత నుంచి కూడా పూర్తిగా తీవ్ర బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు, కొంతమంది బంధువులు ఇక్కడికి ఇంటి వద్దకి వచ్చి వారిని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. అన్షుల్ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాడు. తల్లిదండ్రుల కళలను నిజం చేయాలనుకున్నాడు. సో అక్కడికి వెళ్ళిన అనంతరం ఎంఎస్ పూర్తి చేశాడు. 3.5 నుంచి 4 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అన్షుల్ ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే ఆర్థిక తోడ్పాటు కోసం పిజ్జా డెలివరీ బాయ్గా చేస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో డౌన్ టౌన్, జనరల్ గా అమెరికాలో డౌన్ టౌన్స్ అంటేనే కొంత భయానక పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతం. గుర్తు తెలియని వ్యక్తులు, నల్లజాతీయులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగుడి కొంత ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. దుండగులపైన దాడులు చేయడం, దారి దోపిడీ చేయడం సర్వసాధారణం అన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ అన్షుల్ పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళాడు. వెనుక నుంచి 2 దుండలు కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అమెరికా అధికారులు, అక్కడ ఉన్నటువంటి అమెరికా పోలీసులు ఈ విషయాన్ని ఇక్కడ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా దర్యాప్తు అక్కడ కొనసాగుతుంది. సో తెలుగు విద్యార్థులకు అక్కడ భద్రత లేకపోవడం, కొంత ఈ ఘటనలు ఈ మధ్య కాలంలో పెరగడం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అన్షుల్కి సంబంధించినటువంటి కాలనీవాసులు, బంధువులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎట్లా తెలిసింది విషయం, ఎట్లా జరిగిందని అక్కడి నుంచి సమాచారం వచ్చింది? ఈరోజు మధ్యాహ్నం 12:30కి కాల్ వచ్చింది. ఇది కాలనీ సెక్రటరీ. నేను అన్షుల్ కొలాప్స్ అండ్ సురి ఇమీడియట్లీ రా అంటే అడవుడిని రావడం జరిగింది. వచ్చిన తర్వాత హాస్పిటల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్షుల్ చనిపోయాడు. దుండగులు అటాక్ చేశారు, చనిపోయాడు.
వాళ్ళ హాస్పిటల్ డెడ్ బాడీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇంకా ఫొటోస్ కానీ ఇంకా రివీల్ చేయలేదు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి కిషన్ రెడ్డి గారికి ఒక మద్దతు యాప్ ద్వారా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లోకల్ ఎంపీ గారికి కూడా ఈటల రాజేందర్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొంచెం మీ సహకారంతో మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేయడం అంటే అట్లీస్ట్ డెడ్ బాడీ తొందర వచ్చే ప్రయత్నం చేయండి. అంశుల్కి గతంలో ఏమైనా ఇట్లాంటి ఎదురయ్యాయా? ఎందుకంటే ఆ డౌన్ టౌన్స్ లో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి ఇప్పుడు ఇంతవరకే కాలేదు. ఆల్మోస్ట్ అంశుల్ పోయి 3.5 years అవుతుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నాడు. వీకెండ్స్ పార్ట్ టైం మామూలుగా స్టూడెంట్స్ చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం లోన్ క్లియర్ చేయాలి ఆ ఉద్దేశంలో పార్ట్ టైం కూడా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా కష్టపడ్డాడు. పాపం బాడీ ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది అంశుల్ మృతదేహం? ఎందుకంటే ఇప్పటికే మీరు ఎంబసీని కాంటాక్ట్ అయ్యారు, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ కూడా చెప్పినారు. వాళ్ళ నుంచి ఎట్లా ఉంది స్పందన? ఏం చెప్పారు? ఎప్పటి వరకు? అందరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు వీకెండ్స్ శనివారం రేపు ఆదివారం గట్టి సపోర్ట్ చేయండి, తొందరగా ప్రయత్నం చేయండి. సో ఇది పరిస్థితి ఎంతో బాధాకరం. అమెరికాకి జనరల్ గా తెలుగు విద్యార్థులు ఎన్నో కళలు కానీ వాళ్ళ కళల్ని నిజం చేసుకోవాలని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఇక్కడ అంశుల్కి ఎలాంటి వైరుధ్యాలు లేవు, ఎంతో లవ్లీగా ఉంటాడంటూ కూడా తన సోదరి ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు వింటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. సో అంశుల్కి ఎవరు శత్రువులు లేరు. ఆయన ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, ఎంఎస్ పూర్తి చేశాడు. అక్కడే పార్ట్ టైంగా పిజ్జా డెలివరీగా 6 నెలల పాటు అక్కడే పనిచేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. సో శత్రువులు ఎవరు లేరు, హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. అంశుల్ అంటే పెద్ద ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి బిజినెస్ మెన్ కాదు. కానీ ఇక్కడ డౌన్ టౌన్ కి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి అంశుల్ పైన వెనుక నుంచి దుండగులు ఎవరు కాల్పులు జరిపారనేది కూడా అమెరికా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటు మిగతా సంబంధిత అధికారులు స్పందించి మృతదేహాన్ని హైదరాబాద్కి వీలైనంత త్వరగా రప్పించాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్ బిగ్ టీవీ మేడ్చల్ నుండి.